సో ఎంఎస్ ఆస్ట్రాలజీలో 5 ప్లానెటరీ కంజంక్షన్స్లో ఈరోజు మనము రవి, చంద్రుడు, శుక్రుడు, గురువు, శని ఈ 5 గ్రహాలు కలిసి ఉంటే ఎలా ఉంటుంది అనేది చూద్దాము. సో సన్, మూన్, వీనస్, జూపిటర్ అండ్ సాటర్న్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెచ్యూర్డ్ కాంబినేషన్. సో మంచి జ్ఞానాన్ని, డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ని ఇచ్చే కాంబినేషన్ అని చెప్పచ్చు. యూజువల్గా చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు, ఆర్గనైజ్డ్, గవర్నమెంట్ సర్వెంట్స్లా ఉండే పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. గవర్నమెంట్లోనూ లాలోనూ వర్క్ చేయడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. వీళ్ళకి పేరెంట్స్తో రిలేషను లేట్ 20sలో అంటే 26, 27 తరువాత చాలా బాగుంటుంది. ఎందుకంటే అప్పటి వరకు చాలా డిసిప్లిన్డ్గా అనిపించిన వాళ్ళు ఆ ఏజ్కి వీళ్ళు వచ్చేటప్పటికి ఆ పేరెంట్స్ ఎంత నాలెడ్జబుల్ పీపుల్ అండ్ యూజువల్గా చాలా నాలెడ్జబుల్ ఉంటారు అండ్ వాళ్ళు ఎంత డిసిప్లిన్డ్, ఎంత నాలెడ్జబుల్గా ఉంటారు అనేది వీళ్ళకి రియలైజేషను అండ్ తెలుసుకోగలగడం అనేది ఆ ఏజ్కి బాగా అర్థమవుతుందని చెప్పచ్చు. అండ్ యూజువల్లీ ఈ కాంబినేషను అండ్ ద వీనస్ హ్యాస్ గుడ్ స్ట్రెంగ్త్ అండ్ శుక్రుడికి బలం ఎక్కువ ఉండి శుక్రుడు కనుక హైయెస్ట్ డిగ్రీలో ఉన్నట్టయితే ఫ్యాషను, ఫుడ్డు, ఆర్ట్, హాస్పిటాలిటీ ఈ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్లో వీళ్ళు సక్సెస్ అయ్యే పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. వెన్ ది జూపిటర్ ఆర్ ద సాటర్న్ అంటే గురువు కానీ శని కానీ ఒకళ్ళు లోవర్ డిగ్రీలో ఒకళ్ళు హైయర్ డిగ్రీలో కనుక్కున్నట్టయితే వీళ్ళు గవర్నమెంట్కి సంబంధించిన పాలసీస్ విషయంలో లా రిలేటెడ్ పని చేయడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ అలానే చాలా మంచి ఎడ్యుకేటెడ్ అండ్ కల్చర్ అంటే సరైన సంస్కృతి, సంప్రదాయాలు అండ్ చదువు, విద్య కలిగిన జీవిత భాగస్వామి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అలానే యూజువల్గా వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ స్పౌస్ మీద కూడా ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళ నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసే నాలెడ్జ్ కానీ, నాలెడ్జబుల్ కమ్యూనికేషన్ కానీ, సో ఇవన్నీ కూడాను కొంతవరకు ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది. అండ్ శుక్రుడికి కనుక బలం తక్కువ ఉన్నట్టయితే కొంత క్లీనినెస్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. అంటే సరిగ్గా కొంతవరకును ఈ పరిశుభ్రత విషయంలో సఫర్ అయ్యే పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో బట్ ఓవరాల్గా చెప్పాలనంటే ఇది ఒక లైక్ ఇంటెలిజెంట్ అనడం కన్నా కూడా మంచి నాలెడ్జ్, ఆర్గనైజ్డ్, ట్రెడిషనల్ లా ఒబే చేయడము, లా ఇంప్లిమెంటేషను వీటికి సంబంధించిన క్వాలిటీస్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. పేరెంట్స్ కానీ, లైఫ్లో వచ్చే స్పౌస్ కానీ ఇదే విధమైనటువంటి వీళ్ళు ఎలా ఉంటారో అండ్ అంటే దీస్ ఆర్ ద పీపుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ దేర్ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్కి క్యారెక్టర్ వీళ్ళలో రిఫ్లెక్ట్ అవుతుంది. వీళ్ళలాంటి మనిషినే, వ్యక్తినే, ఇంకొక వ్యక్తినే వీళ్ళు ఇష్టపడి అండ్ వాళ్ళ లైఫ్లో ఉంచుకోవడానికి స్పౌస్గా ఉండడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. అయితే ఎప్పుడు 5 ప్లానెటరీ కంజంక్షన్స్లో ఈ రవితోటి కంజంక్షన్స్ ఉన్నప్పుడు అండ్ ఇట్ షుడ్ నాట్ కంబస్ట్, శుక్రుడితో కానీ ముఖ్యంగా గురువుతో కానీ కంబస్ట్ కాకూడదు. ఎందుకంటే శుక్రుడు కంబస్ట్ అయితే శుక్ర లక్షణాలు, క్వాలిటీస్ ఇదైపోతే గురువుతో కంబస్ట్ అయినప్పుడు విపరీతమైన ఈగో అనేది ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాలు అనేవి కొంతవరకు 30-35 అయితే కానీ రియలైజ్ అవ్వలేకపోతారు. ఎందుకంటే సాటర్న్ తోటి ఎప్పుడు కూడాను కొంత లేట్గా రిజల్ట్ అనేవి ఉంటాయి. బట్ కంబస్ట్ కాకుండా రవితోటి గుడ్ డిగ్రీస్లో కనుక మిగిలిన ప్లానెట్స్ అన్నీ ఉన్నట్టయితే అన్నీ కూడా సమయానుకూలంగా సరైన విధమైన గైడెన్స్ని, బికాస్ ఆత్మకారక అండ్ మనస్కారక అయిన రవిచంద్రులతోటి అండ్ జూపిటర్, శుక్ర న్యాచురల్ శుభగ్రహాలైనటువంటి గురు, శుక్రులు అండ్ ఆర్గనైజ్డ్ శని కలిసినప్పుడు యూజువల్లీ దిస్ వుడ్ బి ద చాలా మోస్ట్ ఆర్గనైజ్డ్గా, మెచ్యూర్డ్గా ఉండే కాంబినేషన్ అని చెప్పచ్చు. ఓకే గైస్, ఇది 5 గ్రహాలు అయినటువంటి 5 ప్లానెటరీ కంజంక్షన్స్లో సన్, మూన్, వీనస్, జూపిటర్ అండ్ సాటర్న్ కంజంక్షన్. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. బై.